ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 143 అధ్యాయం 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనం కీర్తన గ్రంథం రాసిన కీర్తనకారుడు లేదా దావీద్ గారి కోసం దేవుడు మాట్లాడుతూ, అతడు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని వాక్యంలో దావీద్ గారి కోసం యేసే చెప్తూ వచ్చారు. అయితే దేవుని హృదయాన్ని దగ్గరగా లేదా దేవుని హృదయానుసారుడు అని పేరు పొందిన కీర్తనకారుడు ఇదే కీర్తనల గ్రంథంలో చాలాసార్లు ఎక్కువగా మెన్షన్ చేసిన మాట ఏంటంటే, దేవా నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, లార్డ్ ఐ ట్రస్ట్ యూ, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా అన్న విషయాన్ని పదే పదే ఈ కీర్తనల్లో చాలాసార్లు సేమ్ మాటని రాస్తూ వచ్చారు. ఆకాశం గతించిపోయినా, భూమి గతించిపోయినా, నా మాటల్లో సున్నైనను పొల్లైనను తొలగిపోదని చెప్పబడిన ఇదే బైబిల్ గ్రంథంలో, ఈ శ్రేష్టమైన జీవ గ్రంథంలో ఈ మాట చాలాసార్లు రాయబడి ఉంది. కీర్తనకారుడు ఎంతకీ ఏ పరిస్థితుల్లో దేవుని నమ్ముతున్నాను అని చెప్తున్నాడు అని అంటే, మనం బాగా చూస్తే దేవుడు మనకు అన్నీ చేసినప్పుడు, దేవుడు మన ప్రార్థనకి వెంటనే జవాబిచ్చినప్పుడు, దేవుని నుంచి గొప్ప కార్యాలు పొందుకున్నప్పుడు దేవుని నమ్మడం చాలా ఈజీ, దేవుని మీద విశ్వాసం ఉంచడం చాలా ఈజీ. కానీ కీర్తనలు 63వ అధ్యాయం చూస్తే దావీద్ గారు అరణ్యంలో ఉన్నప్పుడు రాస్తూ వస్తారు. రాస్తూ, దేవా నేను నిన్ను స్తుతిస్తున్నాను, దేవా నీవే నా దేవుడవు, వేకువనే నేను నిన్ను వెతికెదను. తన జీవితంలో చాలా కష్టమైన పరిస్థితుల్లో కనీసం చెప్పులు కూడా లేకుండా తన సొంత కుమారుడి చేత తరం పడుతున్నప్పుడు, నెమ్మది లేని పరిస్థితుల్లో కూడా కీర్తనకారుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని యందు నమ్మిక ఉంచుతూ ఉన్నాడు. అదే దావీద్ గారు సిక్లగు అన్న పట్టణంలో తన దగ్గరున్న 600 మంది మనుషులు తనకి వ్యతిరేకంగా మారి సమస్తం దావీద్ గారు సిక్లగు పట్టణానికి తిరిగి వచ్చే లోపల మొత్తాన్ని కోల్పోయినప్పుడు దావీద్ గారు ఇంకా ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడుస్తున్నప్పుడు, ఆ టైంలో కూడా తన దగ్గరున్న 600 మంది తనకి వ్యతిరేకంగా మారి రాళ్ళు రువ్వి చంపుదామనుకున్నప్పుడు, తనకు కలిగిన సమస్తాన్ని కోల్పోయినప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనేనని ఏఫోదును ధరించుకొని మరలా దేవుని యొద్ద విచారణ చేయడానికి మనస్సు నిలుపుకొనేనని వాక్యం చెప్తుంది. సో వాక్యం చెప్తుంది కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అని వాక్యం చెప్తుంది. ఏ పరిస్థితుల్లో నమ్మాడో మనం ఆలోచిస్తే, తనకు అసలు పిల్లలే లేనప్పుడు, కనీసం ఒక్క కొడుకు కూడా లేనప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె నేను నిన్ను ఆశీర్దిస్తానని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు నమ్మాడు. దేవా నాకు కనీసం ఒక్క కొడుకు కూడా లేడు, ముందు నువ్వు ఒక నీ అయ్యా అప్పుడు నమ్ముతానని అన్నట్లా ఒక్కడు కూడా లేనప్పుడు దేవుడు వాగ్దానం చేస్తే ఆ మాటను నమ్మాడు. సో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుని మనం నమ్మాలి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి నిలిచిందరు, వారు సూర్యకార్యాలు జరిగిస్తారని వాక్యం చెప్తుంది. సో మన పరిస్థితులు ఎంత కఠినమైపోయినా కానీ, ప్రార్థించే కొలది సిచ్యువేషన్స్ అన్నీ ఇంకా హార్డ్ అయిపోయినా కానీ దేవుని నమ్మగలవా? దేవుని నమ్మి ఆయన్ని స్తుతించగలవా? ఆయన మీద ఆధారపడగలవా? శిష్యులు 12 మంది యేసయ్యని దగ్గరగా చూశారు, చాలా దగ్గరగా. ఆయన నుంచున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, సువార్త చెప్తున్నప్పుడు, అద్భుత కార్యాలు జరిగిస్తున్నప్పుడు, ఈవెన్ ఆయన తిరిగి ఆరోహణం అయ్యేటప్పుడు ప్రతి సందర్భంలో శిష్యులు ఉండడం మనం చూస్తాం. ఈ 12 మంది శిష్యులు యేసు దగ్గరికి వచ్చి 2 things ఆయన అడుగుతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మాకు ప్రార్థన చేయడం నేర్పించయ్యా అని. రెండోది, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని.
శిష్యులు యేసేనంత దగ్గరగా చూసి గ్రహించింది ఏంటంటే మనకి విశ్వాసం ఉండాలి, అప్పుడే మనం దేవుని నుంచి గొప్ప కార్యాలు పొందుకుంటామని. సో మన పరిస్థితులన్నిటి మధ్య దేవా నేను నిన్ను నమ్ముతున్నాను, నీ పరిస్థితులు ఏమీ అర్థం కానప్పుడు, నీ భవిష్యత్తు ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నప్పుడు, దేవుడు అసలు నీ ప్రార్థన వినట్లేదు అని నీకు అనిపించినప్పుడు, అసలు ఏం జవాబు రానప్పుడు, వెన్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లోజ్డ్ డోర్స్, మూయబడిన ద్వారమే నీ ముందున్నప్పుడు, ఇంకా దేవా నేను నిన్ను నమ్ముతున్నానని దేవుణ్ణి స్తుతించగలవా? అది దేవుడు అందుకనే దావీదుని చూసి అంటున్నాడు, ఇతడు నా హృదయానుసారుడు అని. అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్ముతున్నాడు. సో దేవుణ్ణి నమ్మేటువంటి కృప, దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి ఉన్నతమైన భాగ్యాన్ని ప్రభు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని మీరు వృద్ధి పొందించండి. కీర్తనకారుడు క్లిష్టమైన పరిస్థితులన్నిటిలో కూడా నేను నమ్మినట్లుగా ప్రభా పదే పదే నేను కూడా చెప్తున్నా, నా జీవితం ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా, నేను వెళ్ళే మార్గం నాకు తెలియదు కానీ నీకు తెలుసు ప్రభువా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని నా పితరుల జీవితాల్లో మిమ్మల్ని మీరు రూఢిపరుచుకున్నారు. నా జీవితంలో కూడా మిమ్మల్ని కనుపరుచుకుంటారు. లార్డ్, ఐ ట్రస్ట్ యూ. నా హృదయం అంతటితో నేను నిన్ను నమ్ముతా ఉన్నాను ప్రభువా, నిన్ను నమ్ముతున్నాను. మీరు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్చదగిన దేవుడు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.